హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనమైతే భద్రాచలం ఐటీడీఏ పక్కన ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మ్యూజియం బయట అన్నమాట. చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైంలో అయితే బయట అట్లా కూర్చోవచ్చు చక్కగా చల్లగాలికి. దీన్ని మంచి అంటారు ఫ్రెండ్స్. ఇది పొలం దగ్గర ఏర్పాటు చేస్తారనమాట. ఇవన్నీ కూడాను ఏమో ఇల్లు అనమాట, తాటాకులతో నిర్మించినవి. ఇది ఎడ్ల బండి ఫ్రెండ్స్, వ్యవసాయ పనులకు ఉపయోగిస్తారు. ఇది తడిగతో ఏర్పాటు చేసిన ఇల్లు అన్నమాట. బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా చూడడానికి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా విజిట్ చేయండి. ఇప్పుడైతే డోర్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఇట్లా తడికలాగా అల్లేసి గుమ్మానికి పెట్టేవాళ్ళు అనమాట. ఇవి మట్టితో అలికిన ఇల్లు అనమాట. ఇది కూర్చోవడానికి ఇట్లా ఏర్పాటు చేశారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి ఆకలేసినప్పుడు లేకపోతే వాటర్ అయినప్పుడు ఇక్కడ అవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి అన్నమాట. వెళ్ళి ఆకలేస్తే తినొచ్చు, తాగొచ్చు. ఇవన్నీ చక్కగా ఉన్నాయి అన్నమాట. ఇది అన్నమాట మ్యూజియం. లోపలికి వెళ్ళిపోదాం రండి ఒకసారి. ఇక్కడ ఒక పర్సన్కి 10 రూపీస్ అనమాట టికెట్. టికెట్ తీసుకొని మనం ఇంకా మ్యూజియం విజిట్ చేయొచ్చు. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇల్లు అనమాట, చిన్నవి ఆనపకాయలని ఇట్లా బుర్రలాగా తయారు చేశారనమాట. ఇది బండి చూడండి, ఎంట్రన్స్లోనే. ఇది చాలా చాలా బాగుందన్నమాట. మా ఆదివాసులకు సంబంధించినటువంటి దేవుళ్ళని కూడా ఏర్పాటు చేశారనమాట. ఇవి సమ్మక్క సారక్క గద్దెలు. ఆదివాసులన్నీ తెగలకు సంబంధించిన దేవుళ్ళని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చూడండి, ఇవన్నీ మా ఆదివాసి తెగలకు సంబంధించిన మా దేవుళ్ళు అనమాట. మా జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఇట్లా బోర్డు మీద ఇట్లా ఏర్పాటు చేశారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడిసెలాగా అట్లా కట్టేసి మేము వాడుకునే వస్తువులు ఏంటేంటన్నవి ఇక్కడ పెట్టారనమాట. ఇగో చూడండి, ఇది కుండ, మట్టి కుండ. ఇవేమో గరిటెలు అనమాట. ఇట్లా ఈ విధంగా వెదురుతో అల్లేసి ఇవి రైస్ పెట్టుకోవడానికి, కూరలు అవి వేసుకోవడానికి వీటికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటాయి మా ఆదివాసులు ఉపయోగించిన వస్తువులు. అదేవిధంగా మట్టి కుండలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మట్టి కుండలు కూడా ఉపయోగించి వంట చేసుకునే వాళ్ళు అనమాట. మా నాయనమ్మ గారు ఉన్నప్పుడు ఇవన్నీ ఇట్లా ఉపయోగించి వంట చేసుకునేవారు. దీన్ని తట్ట అంటారు ఫ్రెండ్స్. వీటిని మనం వస్తువులు పెట్టుకోవడానికి, మట్టి మోయడానికి ఉపయోగించవచ్చు అనమాట. ఇవన్నీ బుట్టలు అనమాట. ఇట్లా మన వస్తువులు ఏమైనా దాచాలనుకుంటే ఈ బుట్టల్లో మంచి పెట్టుకోవచ్చు. ఇవన్నీ అడవుల్లో దొరికేటటువంటి ఇప్ప పువ్వు, ఇప్పవద్దలు, తేనె, కరక్కాయలు, ఇవన్నీ కూడాను మా ఆదివాసులు వీటిని అడవి నుంచి సేకరిస్తారనమాట. ఇవి కొలతలకు ఉపయోగించిన వస్తువులు ఫ్రెండ్స్. ఇప్పుడంటే కేజీలు, లీటర్ల లెక్క కొలుస్తున్నారు కానీ అప్పుడంటే మానిక, సేరు, అర్ధ సేరు, సోల వీటితోనే కొలిచేవారనమాట. ఇవి ఆడవారు ధరించే వస్తువులు ఫ్రెండ్స్. చూడండి, ఇవి పూసలు అవి. ఇవన్నీ కూడా ధరించేవారనమాట. ఇవేమో కాళ్ళకి ధరించే వస్తువులు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడాను ఎంత లావుగా ఉన్నాయో కదా, బరువుగా ఉన్నాయి. వీటిని కంటెలు అంటారనమాట. ఇవన్నీ కూడా ధరించేవారు. ఇవి డప్పులు ఫ్రెండ్స్, గణజా అని అంటారు మా లాంగ్వేజ్లో. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొమ్ములు కదా, కొమ్ములు ధరించి డప్పులు వాయిస్తూ ఇవి మీరు చూసే ఉంటారు ఈ నృత్యాన్ని. ఇవి అవే అనమాట. ఇది మంచం, వెదురుతో అల్లిన మంచం ఫ్రెండ్స్. నొలక మంచం కాదు ఇది. ఇవేమో ఊయలలు అనమాట, వెదురుతో అల్లినవి. ఇవి కూడా చిన్నపిల్లలు చక్కగా ఊగొచ్చు. ఇది తాటాకుతో అల్లినటువంటి డోరా అంటారు దీన్ని. ఇదేమో గంప. ఇవన్నీ కూడా ఇంట్లో ఉపయోగించుకునే వాళ్ళు. ఇవేమో ఆనపకాయ బుర్రలు అనమాట. వీటిని మేము గరిటెలాగా ఉపయోగిస్తాం. వీటిని మేము జల్ల లేదా గుమ్మి అంటాం ఫ్రెండ్స్. వీటిని మేము వెదురుతో తయారు చేసి ధాన్యం దాచుకోవడానికి, విత్తనాలు దాచుకోవడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఇవి సంవత్సరం మొత్తం మంచిగా ఉంటాయి. చూడండి, ఇది మట్టితో అలికిందనమాట. ఇవన్నీ కూడా 3 రకాలు ఉండేవి. వీటిని మొత్తం ధాన్యానికి ఉపయోగిస్తాం. ఇదేమో వెదురుతో చేసినటువంటి పడక కుర్చీ ఫ్రెండ్స్. ఇది ఇల్లు చూసారా, తడికలతో అల్లినటువంటి ఇల్లు. ఈ విధంగా ఉంటుందన్నమాట, సింపుల్ లైఫ్ స్టైల్. ఇది చాట ఫ్రెండ్స్, వెదురుతో తయారు చేసినవి. ఇవే మేము ఉపయోగిస్తాం. ఇది ఎండిపోయిన దొంగ చూడండి ఫ్రెండ్స్. ఈ దొంగ దగ్గరికి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనుషుల యొక్క బొమ్మల్ని ఎంత చక్కగా చెక్కారో కదా, ఎంత అద్భుతంగా ఉందో ఈ కళ. ఇవన్నీ కూడా కర్రతో చేసినటువంటి వస్తువులేనమాట. ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్.
ఇదేమో బూర అంట, నాకు కూడా తెలియదు. మా నాన్నగారిని అడిగాను. ఇది కొంచెం బరువుగానే ఉంది ఫ్రెండ్స్. సినిమాలో చూడడం తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను. ఇది చేపలు పడతాం ఫ్రెండ్స్ దీంతో. వలతోనే కాకుండా ఇటువంటి వస్తువుతో కూడా చేపలు పడతాం అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా మేము ఉపయోగించుకునే వస్తువులేనమాట. ఇవేమో ఎద్దు కొమ్ములు, అలాగే విల్లు, బాణాలు, ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మా ఆదివాసులు ఉపయోగించినటువంటి వస్తువులేనమాట. పైన ఉన్నాయి చూసారా, వాటిని బండకత్తులు అంటాను అన్నమాట. కింద ఉన్నవేమో అవి సూరకత్తులు అంటారు. ఇవి గొడ్డాళ్ళు చూసారా ఫ్రెండ్స్, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.